వెల్కమ్ టు భాషా భవన్. రీసెంట్‌గా ఒక మూవీ చూడడం జరిగింది. అదే 'మెన్ ఇన్ బ్లాక్'. సారీ. 'మా ఇంటి బంగారం.' చూసాను అనే దానికంటే చూడాల్సొచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ప్రెషర్ చేసి సినిమా పెట్టరా అంటే పెట్టేసాను. మొన్న ఆదివారం 2 గంటలు టైం దొరికింది. సో, సినిమా చూస్తూ ఉన్నాము. చూసిన తర్వాత నాకొకటే అర్థమైంది. ఈ సినిమాని థియేటర్‌లో భరించి 100,00,00,000 కలెక్షన్స్ ఇచ్చిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలందరికీ పాదాభివందనాలు. ఎలా భరించారురా బాబు ఈ సినిమాని థియేటర్‌లో? అన్నీ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. యాక్టింగ్ ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఎమోషన్స్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. స్టోరీ ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఇంకా సమంత బ్యాక్‌డ్రాప్ అయితే అది కంప్లీట్‌లీ ఆర్టిఫిషియల్. ఇంజెక్ట్ చేయడానికి చూస్తున్నారు జనాలకి ఎమోషన్ ఎక్కిచ్చేద్దాం తను ఇంత ట్రామా ఫేస్ చేసిందని. బట్ ఒక్క సీన్ అంటే ఒక్క సీన్‌లో కూడా నాకు ఇంపాక్ట్ అనిపియలేదు. అస్సలు అనిపియలేదు. అదేంటో మనం 1, 2 రోజులు డిప్రెషన్‌లోకెళ్తూనే దాంట్లోంచి బయటికి రావడానికి మనకి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. బట్ ఆ ఝాన్సీ క్యారెక్టర్ అదే స్వర్ణ క్యారెక్టర్ ఏదైతే ఉందో తను చిన్నప్పటి నుంచి అంతా ట్రామానే. ఆహ్, హాస్టల్‌లో అదే తను చిన్నప్పుడు ఉన్న అనాథాశ్రమంలో వార్డెన్ గెలుకుతాడు. తను ఎంగేజ్‌కొచ్చిన తర్వాత ఆ లాడ్జ్‌లో వేరే వాళ్ళు గెలుకుతారు. అలా కాదని తను దళంలో జాయిన్ అయినప్పుడు అక్కడ వేరే వాడు గెలుకుతాడు. ఇన్ని జరిగి తన లైఫ్‌లో ఒక మర్డర్ కూడా చేసి బయటికొచ్చిన తను ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో అలా రికవర్ అయిపోయి ఒకరిని పెళ్లి చేసుకొని అంత మంచిగా లైఫ్ లీడ్ చేసుకుంటుంది. నేనైతే కన్విన్స్ కాలేకపోయాను. అండ్ విలన్ క్యారెక్టర్ బాబు వాడు ఏం చెప్పాలి? ఏదో చేయాలని చూసారు ఆ క్యారెక్టర్‌తో. బట్ ఏది వర్కౌట్ కాలేదు. నాకైతే అసలు అతను 100% యాక్టింగ్ చేసాడు. బట్ నాకు దాంట్లో 1% కూడా మైండ్‌కెక్కలేదు. అసలు ఆ క్యారెక్టర్ చూసినప్పుడల్లా నవ్వొస్తది నాకు. జైలు కాల్ చేసి వస్తాడు. తనని తీసుకెళ్ళిపోవడానికి వస్తాడు. ఏదేదో చేస్తాడు. ఏదేదో జరుగుతుంటది సినిమాలో. ఇంకా క్లైమాక్స్‌లో అయితే తన ఫ్యామిలీ అందరిని కన్విన్స్ చేస్తాడు కదా! తన బ్యాక్‌గ్రౌండ్ చెప్పి. అబ్బా! కన్విన్స్ అయిపోతారు. ఎందుకంటే హీరోయిన్ అదే హీరోయిన్ ఓరియెంటెడ్ కాకపోయినా హీరో ఓరియెంటెడ్ అయినా ఈజీగా కన్విన్స్ అయిపోతారు. బట్ ఆ కన్విన్స్ చేసే విధానం చెప్పేయడం అందరికీ పాస్ట్ ఉంటది లైఫ్‌లో. తనకేం పెద్ద పాస్ట్ ఆలోచించాల్సింది కాదు. అది ఇది సింపుల్‌గా కన్విన్స్ అయిపోతారు. అంతవరకు తనకి పోటీగా ఉండే శ్రీముఖి క్యారెక్టర్ ఆవిడ కూడా కన్విన్స్ అయిపోతది. సో, నేను మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ ఈ సినిమా థియేటర్‌లో లేదు కాబట్టి మీరు ఓటీటీలో చూడాలి అనుకుంటే మీరు మీరు పక్కా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలు. ప్రతి సినిమా చూస్తారు అనుకుంటే మాత్రం ఈ సినిమా చూడండి. లేదు సినిమా బాగుంటేనే చూస్తాను అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో సేమ్ నా మైండ్ సెట్ అయితే ఎవరికుంటదో, నా మూవీ టేస్ట్ అయితే ఎవరికుంటదో వాళ్ళు మాత్రం ఈ మూవీ చూడకపోయినా పర్లేదు. సో ఇది ఈ సినిమా గురించి నా ఒపీనియన్. ఇట్స్ జస్ట్ ఏ ఒపీనియన్, నాట్ ఏ రివ్యూ. ఇది మీ ఇష్టం. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ ఇది నన్ను అడుగుతున్నారు అనుకోండి, నేనైతే రికమెండ్ చెయ్యను. వద్దు, అవసరం లేదు. ఏం ఫరక్ పడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చెప్పడం మర్చిపోయాను. ఇప్పటి నుంచి మన ఛానల్‌లో ఓన్లీ మూవీ రివ్యూస్ అండ్ మూవీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే వస్తాయి. దానికి ఎందుకు అనిపించిందంటే, ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే, సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. చాలా రేప్ కేసెస్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుందంటే, అట్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వాటి మీద డబ్బులు సంపాదించుకొని బ్రతకాల్సి వస్తదేమో. అంటే ఇది నా ఒపీనియనే. నాకు ఆ మనసులో ఆ గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. మరి మూవీస్ మీద అంటే, సో ఒకటి గుర్తుపెట్టుకో, మూవీస్‌కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవు ఖచ్చితంగా. నువ్వు ఓటీటీలో చూసినా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈవెన్ దో నువ్వు పైరసీ డౌన్లోడ్ చేసుకున్నా దానికి ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఏయించుకోవాలి. సో నీ ఖర్చు పెట్టి, నీ టైం ఇచ్చి నువ్వు చూస్తున్నావు కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు నీకుంది. అందుకే ఓన్లీ మూవీస్ మీద, వాటికి సంబంధించిన విషయాల మీదే చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు అయితే ఎలా సపోర్ట్ చేశారో ఇప్పటి నుంచి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాషా బావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.